డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఏ విషయాలు తెలుసుకుంటారు? ఇది ఎప్పుడెప్పుడు చేస్తారు? ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నది అంటే చాలా ఆబ్స్ట్రిక్ అవుట్కమ్ బాగుంటానికి, అంటే పేషెంట్స్ అడుగుతూనే ఉంటారు, ఎప్పుడు లేదు కదా, ఇది ఈ మధ్య వచ్చింది కదా. అంటే వచ్చి దాదాపు 40 ఏళ్ళు అవుతున్నా కూడా వారికి ఈ మధ్య వచ్చినట్టే అనిపిస్తుంది. మరి మా అమ్మమ్మల కాలంలో అప్పుడు లేదు కదా, మరి అప్పుడు కూడా పిల్లల్ని కన్నారు కదా, మరి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏమిటి అని అడుగుతూనే ఉంటారు. అంటే ఈ పరీక్షలన్నీ కూడా ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు మెటర్నల్ మోర్టాలిటీ, పెరినేటల్ మోర్టాలిటీ తగ్గించడానికి. తర్వాత ఏంటంటే పూర్వకాలం పిల్లలు 5, 6, 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకళ్ళు ఇద్దరు అవకరాలతో ఉన్నా, ఒకళ్ళు ఇద్దరు చనిపోయినా, ఎవార్షన్లైనా పెద్ద అంత అంటే ఇంతగా బాధించేది కాదు. ఇప్పుడు ఉండే ఒకళ్ళు ఇద్దరిలో ప్రతి జంటకి కూడా వాళ్ళకి ఆరోగ్యమైన శిశువు కావాలి అని ఉంటుంది. ఏ రకమైన తంట ప్రెగ్నెన్సీలో రాకూడదు అని ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా తరచుగా మిస్హ్యాప్స్ అవుతూ ఉంటే వాళ్ళకి టైం కూడా సహకరించదు. అందుకని చెప్పి చూసే 1-2 గర్భిణీలు కూడా సజావుగా సాగాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటారు. తప్పేమీ లేదు. అటువంటి మనకి కోరిక ఉన్నప్పుడు మరి అన్ని రకాలుగాను అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు చేయటం తప్పనిసరి. ఎందుకంటే అవుట్కమ్ బాగాలేకపోతే మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఏదైనా తేడా వస్తే దాన్ని మనం సరిపెట్టుకునే ఉద్దేశం లేదు కనుక అవుట్కమ్ చాలా బాగుండాలి అని అనుకున్నప్పుడు ఈ పరీక్షలన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తాయి. మొట్టమొదటి స్కాన్ డేటింగ్ స్కాన్ అంటారు. అంటే ఖచ్చితంగా ఫలానా ఎన్ని రోజులు ఈ ఎంబ్రియోకి అన్నది మనకి దాంట్లో తెలుస్తుంది. అలాగే గర్భాశయం లోపల ఉందా గర్భిణి, లేదా ఫెలోపియన్ ట్యూబ్లో ఉందా, లేదా ఓవరీలో ఉందా, బయట ఉందా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా అన్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే ఒక్కోసారి ప్రాణానికి ముప్పు రావచ్చు తల్లికి. అది బిడ్డ మన చేతికి రాదు సరికదా, లోపల పగిలిపోతే గనక తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం అవుతుంది. మరి అలాగే ఒకళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, అందులో ఇవాళ రేపు ఈ IVF ప్రెగ్నెన్సీలు, ఈ ఫెర్టిలిటీ డ్రగ్స్తో వచ్చిన ప్రెగ్నెన్సీల్లో ఏంటంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఇద్దరు అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాని గురించి మనం చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి అండాశయాలన్నీ బాగానే ఉన్నాయా, దాంట్లో కార్పస్ లూటెమ్ బాగుందా, ఇంకా గర్భాశయ ద్వారం ఏమన్నా వదులుగా ఉందా, లోపల కుట్లు వేయాల్సిన అవసరం ఉంటుందా, ఎబార్షన్లు, ప్రీటర్మ్ డెలివరీస్ కాకుండా, ఇటువంటివన్నీ మొట్టమొదటి స్కాన్లో మనకి తెలుస్తాయి. గర్భాశయం ఆకృతి ఎలా ఉంది, మామూలుగా ఒక్కటిగానే ఉందా, లేదా 2గా విడిపోయి, లేకపోతే మధ్యలో గోడలు సెప్టంలు ఉండి ఇలా ఉందా, అలా ఉంటే కూడా ఎబార్షన్స్ అవుతాయి. అందుకని ఈ వివరాలన్నీ మనకు మొదటి స్కాన్లో తెలుస్తాయి. తర్వాత 11-12 వారాలప్పుడు NT స్కాన్ అంటే న్యూకల్ థిక్నెస్ స్కాన్ అని చెప్పి చేస్తాం. ఇది చాలా ముఖ్యమైన స్కాన్. మిగతావి చేసినా చేయకపోయినా ఈ స్కాన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్కాన్ చేయటం ద్వారా న్యూకల్ థిక్నెస్ అంటే బిడ్డ మెడ మీద ఉన్న టిష్యూ యొక్క థిక్నెస్ కొలుస్తారనమాట. దాని ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అది కనుక తేడాగా ఉంటే బిడ్డకి ఎన్నో రకాల అవకరాలు ఉండే అవకాశం ఉంది. అది నార్మల్గా ఉంటే అవన్నీ లేవు అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు అనమాట. ఈ NT స్కాన్తో పాటు డబుల్ స్క్రీన్ టెస్ట్ అని చెప్పి తల్లి బ్లడ్ శాంపుల్ ఒకటి తీసి దాన్ని పరీక్ష చేసి చూస్తారు. ఈ రెండు కలిపి చూడడం ద్వారా ఏంటంటే మనకి దాదాపు 90 కంటే ఎక్కువ శాతం, 99 దాకా శాతం యాక్యురసీ తోటి మనకి ఈ బిడ్డ నార్మల్గా ఉంటుందా లేదా, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, లేదా వేరే రకమైన అవకరాలు ఉండొచ్చా, వీటిలో ఈ ట్రైజోమీస్ వంటివి లేదా టర్నర్స్ వంటివి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఇవన్నీ తెలుస్తాయి. దాంట్లో అంటే మేజర్ డిఫెక్ట్స్ దాదాపు తెలుస్తాయి అన్నమాట. అందుకని ఇది NT స్కాన్ లేదా ఫస్ట్ అనామలీ స్కాన్, టిఫా అంటారు. అంటే టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్, టిఫా 1 అంటారు దీన్ని. తర్వాత టిఫా 2 అని చెప్పి, అంటే మనం ఒక్కసారి స్కాన్ చేసి 9 నెలలు ఇది సజావుగా జరిగిపోతుందా లేదా, ఇంకేమీ కాదు కదా, గ్యారంటీయా అంతా బాగుందా అని అలా చెప్పడానికి వీలు కాదు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి పరీక్ష చేసి చూడాలి. ఎందుకంటే బిడ్డ అవయవాలు కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి బాగా డెవలప్ అవుతుంది అనమాట. అందుకంటే సెకండ్ అనామలీ స్కాన్ లేదా టిఫా 2 అనేది 18 ఉజ్జాయింపుగా 18-20 వారాల మధ్యలో చేస్తారు. ఈ స్కాన్ ద్వారా ఈసారి మిగతావన్నీ కూడా తెలుస్తాయి. ఆకృతి, లోపల ఎముకలు, మరి తర్వాత కళ్ళలో లెన్స్ దగ్గర నుండి, మొత్తం పేగుల దగ్గర నుండి, యూరినరీ బ్లాడర్ దగ్గర నుండి, గుండె దగ్గర నుండి అన్నీ కూడా చాలా వివరంగా పరీక్ష చేసి చూస్తారు. ఇంకా కొన్ని రకాల అవకరాలు ఏమన్నా ఉంటే ఇందులో మళ్ళీ తెలుస్తాయి అన్నమాట.
ఇకపోతే మిగతా స్కాన్లు పరిస్థితిని బట్టి, అంటే ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీయా, మామూలు ప్రెగ్నెన్సీయా, ఇంకా స్కాన్లు చేయాలా, అంటే మామూలు అంత నార్మల్గా ఉన్న ప్రెగ్నెన్సీలో పొద్దాకా స్కాన్లు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎనామలీ స్కాన్స్ వరకు చేసుకుంటే సరిపోతుంది. మరి రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీస్లో ఇంకా తరచుగా గ్రోత్ స్కాన్స్ అని 34 వారాలకి గ్రోత్ స్కాన్ చేస్తారు. తర్వాత సీరియల్ స్కాన్స్, గ్రోత్ తక్కువ ఉన్నప్పుడు, ఫ్లూయిడ్ తక్కువ ఉన్నప్పుడు సీరియల్ స్కాన్స్ చేస్తారు. మరి ఇంకా వేరే తల్లికి బిడ్డకి ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు డాప్లర్ స్కాన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా స్పెషలైజ్ స్కాన్స్. ఇందాక మీరు మాట్లాడుతూ వీరికి సమస్యపూరితమైన గర్భాలను మీరు చూసారు అని చెప్తున్నారు కదా, వీటికి ప్రత్యేక పరీక్షలు ఏమైనా చేస్తారా మీరు? అంటే సమస్య ఏది అన్న దాన్ని బట్టి ఉంటుంది ఏ రకమైన పరీక్ష చేయాలి అన్నది. ఉదాహరణకి తరచు అబార్షన్స్ అవుతూ ఇంతకు ముందు అబ్నార్మల్ బేబీస్, ఉదాహరణకి డౌన్ సిండ్రోమ్ ఉండే బేబీ, మెంటల్ రిటార్డేషన్, ఫిజికల్ శారీరకమైన లోపాలు ఇవన్నీ ఉన్న బేబీ గనక ముందు పుట్టుంటే మనం తప్పనిసరిగా ఈసారి ఈ బేబీకి డౌన్ సిండ్రోము లేదు అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దాని కొరకు మనం చేయవలసినవి ప్రత్యేకమైన పరీక్షలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని, లేదా యామ్నియోసెంటిసిస్, అంటే బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు నుండి కొద్దిగా తీసి దాని ద్వారా బిడ్డ యొక్క క్రోమోజోముల్ని మనం పరీక్ష చేయొచ్చు. డైరెక్ట్గా బిడ్డ క్రోమోజోములు ఏమున్నాయని తెలిసిపోతాయి అన్నమాట. అంటే డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ కనుక ఈ యామ్నియోసెంటిసిస్ ద్వారా ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అన్ని తెలుసుకోవచ్చు. కానీ ఇదొక ప్రత్యేకమైన పరీక్ష. అలాగే ఇందాక మీకు డబుల్ స్క్రీన్ అని చెప్పాను. డబుల్ స్క్రీన్, ట్రిపుల్ స్క్రీన్, క్వాడ్రుపుల్ స్క్రీన్ అని చెప్పి ఒక్కొక్క దశలో ప్రెగ్నెన్సీకి ఒక్కొక్క పరీక్ష చేసి చూస్తారు. డబుల్ స్క్రీన్ కనుక నార్మల్గా ఉంటే మిగతావి చేయవలసిన అవసరం ఉండదు. ట్రిపుల్ స్క్రీన్ అనేది 18 వారాల సమయం అప్పుడు చేస్తారు. ఈ పరీక్షలు ఇవి కాకుండా రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రెగ్నెన్సీస్లో, ఉదాహరణకి తల్లికి బీపీ ఎక్కువ ఉంటాం, లేదా డయాబెటీస్ ఉంటాం, ఇటువంటివి ఉంటే డయాబెటీస్ ఉన్న బేబీస్కి రిస్క్, గుండె జబ్బులు ఉండటానికి అవకాశం ఎక్కువ అనుకున్నాం కదా. ఇటువంటి వారికి బేబీకి ఫీటల్ 2D ఎక్కువ, అంటే బేబీ హార్ట్కి చాలా వివరమైన పరీక్ష అన్నమాట. గుండెకి ఏమన్నా అవకరాలు ఉన్నాయా అని తెలుసుకోవటానికి అది చేస్తారు అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా. మరి కొంతమందికి పూర్వం గ్రహణం మొరితో పుట్టిన పిల్లలు ఉంటారు, లేదా కొంతమందికి ఇప్పుడు మనకి స్కాన్ చేసినప్పుడు పెదాల్లో ఏదో లోపం ఉన్నట్టు అనిపించవచ్చు. అటువంటప్పుడు అవి బాగా తెలుసుకోవటానికి 3D లేదా 4D స్కాన్ చేసి చూస్తాం. దాంట్లో వివరంగా గ్రహణం మురి కానీ, లేదా అది ఇంకా లోపలికి ఎముక లోపల కూడా డిఫెక్ట్ ఉంటే కనుక దాంట్లో మనకి తేలిగ్గా తెలుస్తుంది. మరి యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అంటారు. ఉమ్మనీరు ఎక్కువ ఉండటం, తక్కువ ఉండటం జరిగినప్పుడు ఫ్లూయిడ్ ఎంత ఉంది బేబీ చుట్టూ అది కొలిచి చూస్తారు. తర్వాత గ్రోత్ స్కాన్స్, అంటే బిడ్డ యొక్క కొలతలన్నీ తీసుకుంటారనమాట, సజావుగా పెరుగుతుందా లేదా అని చూస్తారు. ఇవన్నీ కూడా డాప్లర్ టెస్ట్లు. తర్వాత ఎలక్ట్రానిక్ మానిటరింగ్, NST అంటారు. ఇవన్నీ గ్రోత్స్ అవి తక్కువ ఉన్నప్పుడు, తల్లికి బీపీ ఎక్కువ ఉన్నప్పుడు చూస్తాం. ఇటువంటి పరీక్షలన్నీ స్పెషల్గా చేయాలి. ఇప్పుడు వీరిలో రిస్క్ పెరుగుతుందని ఎలా గుర్తిస్తారు మీరు ఒక డాక్టర్గా? అందుకే ఫ్రీక్వెంట్గా ఈ ప్రీనేటల్ కేరు, ఈ విజిట్స్ ముఖ్యం అని చెప్పటం అనమాట. వారు పరీక్షకు వచ్చినప్పుడు మనకి వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి కొన్ని తెలుస్తాయి, పరీక్షించి చూసినప్పుడు కొన్ని తెలుస్తాయి. అంటే తల్లికి ప్రమాద సూచనలు వాపులు రావటం, బ్లడ్ ప్రెషర్ పెరగటం, ఇటువంటివన్నీ ఉంటే కనుక అవి ప్రమాదానికి సంకేతాలు. మరి బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేకపోవటం, లేదా పొట్ట మరీ పెద్దగా కనపడటం, మరీ చిన్నగా కనపడటం, అంటే లోపల గ్రోత్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఫ్లూయిడ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, లేదా మల్టీఫిటల్ జెస్టేషన్, ఈ లోపల ఎక్కువ మంది పిల్లలు ఉండటం, అది ఉంటే దానికి తప్పనిసరిగా ప్రత్యేకమైన ఫాలోఅప్ ఉంటుంది. దానికి ఎక్కువ తరచుగా చూస్తూ ఉండాలి. డిశ్చార్జ్ కానీ, బ్లీడింగ్ కానీ, పొట్టలో నొప్పి కానీ, యూట్రస్ ముట్టుకుంటే ఎక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పిగా అనిపించటం, బీపీ డెవలప్ కావటం, షుగర్ ఎక్కువగా కనపడడం, జెస్టేషనల్ డయాబెటీస్ రావటం, లేదా ఇదివరకే ఈ అమ్మాయికి కొన్ని మెడికల్ కండిషన్స్ ఉండటం, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం దీన్ని ప్రెగ్నెన్సీ ప్రత్యేకమైన కేటగిరీగా చూసుకుని దానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఎపిలెప్సీ ఉన్నవారు ఎపిలెప్సీకి మందులు వాడుతూ ఉంటారు. ఆ మందుల వలన బిడ్డకి అవకరాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కానీ ఎటువంటి మందులు వాడాలి, ఎలా వాడాలి, అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇటువంటి వారు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు తీసుకోవాలి మానేయకుండా. మరి డెలివరీకి ముందు విటమిన్ K అని రక్తస్రావం ఎక్కువ కాకుండా ఇంజెక్షన్లు తీసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా మనకి చెకప్ చేస్తున్నప్పుడు విషయాలు తెలుసుకుని, ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే కనుక దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అని అది చార్ట్ అవుట్ చేసుకుంటాం అనమాట. ఆ మానిటరింగ్ ఎలా చేయాలి,
తల్లి గురించి ఎలా జాగ్రత్త తీసుకోవాలి, బిడ్డ గురించి ఎలా జాగ్రత్త తీసుకోవాలి. ఓకే మ్యామ్, చివరిగా చెప్పండి, గర్భిణీ స్త్రీలు చెకప్లకి రావడమే కాకుండా ఇంకా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం వీరికి ఉందంటారా? తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే చెకప్ చేయించుకోవటం ఒక ఎత్తు, అది కాకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామాలు చేయాలి, మరి కాన్పుకి ఎలా తయారు కావాలి, రాబోయే బిడ్డ గురించి ఎటువంటి ప్రిపరేషన్ కావాలి, హాస్పిటల్కి కాన్పు సమయంలో రావడానికి ఏ రకంగా తయారుగా ఉండాలి, మరి బిడ్డని వాళ్ళ జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి, ఆ బిడ్డ కొరకు ఏమేమి విషయాల గురించి ఆలోచించాలి, ఏ రకంగా అంటే ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ వస్తూ ఉన్నప్పుడు చాలా దానికి ఆనందంతో పాటు దానికి బాధ్యత ఎక్కువ అవుతుంది. మరి ఆర్థికంగా కూడా వెసులుబాటు కావాలి, వెనకాల వాళ్ళకి ఆసరా కావాలి, సాయం చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా ఆలోచించుకోవాలి. తన శారీరక ఆరోగ్యం కోసం, తన బిడ్డ ఆరోగ్యం కోసం, తన మానసిక ఆరోగ్యం కోసం కూడా అన్ని రకాలుగాను ఆ అమ్మాయి కూడా ఆలోచించాలి. కుటుంబ సభ్యులు వాళ్ళ ఆసరా కావాలి. మరి డాక్టర్ల తరఫు నుంచి కూడా అవసరమైన సలహాలు, సూచనలు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా సిబిఆర్ హెల్త్ ప్రేక్షకులకు ప్రీనేటల్ కేర్ గురించి, అలాగే డాక్టర్ని ఎప్పుడు ఏ విధంగా సంప్రదించాలి అనే వాటి గురించి, వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.